ఈరోజు జేఎన్టీ అనంతపూర్ 18వ వార్షికోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుపుతున్నాం. దానికి ఎంతో సంతోషంగా ఉంది. 2008వ సంవత్సరంలో జేఎన్టీ అనంతపూర్ యూనివర్సిటీగా ఆగస్టు 18 నాడు గజెట్ రావడం జరిగింది. ఆ తర్వాత 21వ తేదీ నాడు ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా కృష్ణగాంధీని అపాయింట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి 18 సంవత్సరాలు ఈ యూనివర్సిటీ ఎన్నో ప్రగతి మార్గాల్లో నడిచి ఎన్నో ఉన్నత శిఖరాలను సాధించడం జరిగింది. సో ఈ క్రమంలో ఆనాటి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఈ ఫౌండేషన్ డే జరపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. సో అందులో భాగంగా మన యూనివర్సిటీకి పనిచేసినటువంటి ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్ని అందరినీ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో కృష్ణగాంధీ గారు సర్కార్ గారు వారు పరమపదించారు. సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కూడా ఈ మీటింగ్లో 2 నిమిషాలు మౌనం పాటించడం జరుగుతుంది. సో వారు కాకుండా ఆ తర్వాత ప్రొఫెసర్ లాల్ కిషోర్ గారు వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్ వైస్ ఛాన్సలర్గా చేశారు. ప్రొఫెసర్ రంగజనార్దన్ వైస్ ఛాన్సలర్గా చేశారు. శ్రీనివాసరావు గారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్గా చేశారు. సో వీరందరినీ పిలిచి సన్మానించుకోవడము మన జేఎన్టీయూ అనంతపూర్కు ఎంతో గర్వకారణము. మీ అందరికీ తెలుసు, ఈ కొద్ది కాలంలో జేఎన్టీ అనంతపూర్ ఎంతో ప్రగతి సాధించింది. రీసెంట్గా విడుదలైనటువంటి ఇండియా టుడే ర్యాంకింగ్స్లో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసుకోవడమే కాకుండా ఇండియా వైడ్ కూడా 20వ స్థానాన్ని ఆక్యుపై చేసి ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే వాటితో పాటు లిస్టులో జాబితాలో చోటు సంపాదించుకోగలిగింది. సో అదేవిధంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ అయితేనేమి, డిజిటల్ లెర్నింగ్ అయితేనేమి, తర్వాత విద్యార్థులకు ఫెసిలిటీస్ ఫర్ టీచింగ్ లెర్నింగ్లో కానీ, ల్యాబొరేటరీస్ కల్పించడంలో కానీ, నూతన ఫెసిలిటీస్, స్టార్టప్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడము, రీసెర్చ్ పెంచడము, ఇవన్నీ స్టెప్స్ కూడా జేఎన్టీ అనంతపురం ఎంతో ముందుండి నడిపిస్తున్నారు. సో ఇదే విధంగా ఈ జేఎన్టీ అనంతపుర్ను అభివృద్ధి పదంలోకి ముందు తీసుకెళ్లాలనే సంకల్పంతో మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.